బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, కార్తీక మాసంలో ఒక అద్భుతమైనటువంటి రోజు వస్తుందని ఖచ్చితంగా చెప్పుకో. అన్ని రోజులు అద్భుతమే, ఒకటేమిటి కానీ కార్తవీర్యార్జునుడి జయంతి, సహస్ర బాహువులు కలిగినటువంటి సుదర్శన చక్రం మానుష్య రూపం దాలిస్తే అదే కార్తవీర్యార్జునుడు. అసలు అద్భుతమైనటువంటి ఒక ఏమని చెప్పాలి, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఏదైనా ఉంది మన ఇతిహాసాల్లో లేకపోతే మన పురాణాల్లో అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కార్తవీర్యార్జునుడు. ఎందుకంటే రావణాసురుణ్ణి బందీగా పెట్టుకోవడం అంటే సూపర్ కదా. మాటలు కాదు కదా. ఎవడి ఓడించడం అనేది సాధ్యపడినటువంటి ఒక వ్యక్తిని అలా తీసుకొచ్చి ఒక శక్తి. ఏం రావణాసురుడే చిన్న చితక అంటే సాధనలో ఆయన కఠోరమైనటువంటి తపస్సు చేసి సిద్ధిని పొందాడు. డెఫినెట్లీ. కానీ అది సద్వినియోగపరచుకోలేదు. అదే అంటే తనలో ఉన్నటువంటి దుర్గుణాలతో తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులన్నింటినీ కూడా ఇక్కడ అంటే కార్తవీర్యార్జునుడు అనే ఒక అదే సుదర్శన చక్రం యొక్క అంశగా మనం భావిస్తాం. అంటే ఇదంతా కూడా శక్తి స్వరూపం. ఒక మనిషి తనని తాను కోల్పోవడం కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాలు అనే రావణాస అసుర శక్తి నిర్వీర్యం చేయడానికి, అంటే మనకు తెలియకుండా మనలో ఉండేటువంటి ఈ దుష్టశక్తులను మనం నిర్వీర్యం చేయాలంటే ఆ కార్తవీర్యార్జున యొక్క జయంతి అనేది, అంటే జయంతి అంటే ఆ రోజు ప్రకృతి అంతా కూడా ఆ శక్తి నిమిడీకృతమై ఉంటుంది. ఎప్పుడో మనం అంటే రామాయణ కాలంలో ఆయన దండెత్తడం ఇవన్నీ జరిగింది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది అంటే ఒక వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి. కాబట్టి ప్రకృతి అంతా కూడా అది వ్యాప్తించి ఉంటుంది. అది త్రేతాయుగం అయినా కానీ ఇది కలియుగం అయినా అంటే అక్కడ మనం ప్రతిదీ కూడా శక్తితో మనం అనుసంధానం చేసుకోవాలి. మనకి అమ్మవారు ఆశ్వేజ మాసంలో అమ్మవారు మహిషాసురుడు మర్దనిగా శక్తిని నిరూపించుకుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఈ కార్తవీర్యార్జునుడిని అంటే రావణాసురుడు అనే అసురశక్తిని, అక్కడ అసురుడే ఇక్కడ అసురుడే, అసురశక్తి అంటే మనకు తెలియకుండా ఉన్నటువంటి ఆ అసురత్వాన్ని నిర్మూలన చేసుకోవాలంటే కార్తవీర్యార్జున జయంతి రోజు ఆ వ్రతంగా ఒక దీక్షగా చేయడం ద్వారా ఆ శక్తి మనలో కార్తవీర్యార్జునుడు అంటే మనకు తెలుసు ఆయన దత్తాత్రేయునికి పరమ భక్తుడు. అలాగే ఆయనను గనక తలుచుకున్నా కూడా పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువు కనపడకపోతే కార్తవీర్యార్జున అని అనుకునేవారట. సో ఖచ్చితంగా వెంటనే అది కనపడటం ఇట్లాంటివేవో. అలాగా పోయిన ఆస్తులు, పోగొట్టుకున్న వస్తువులు ఏదైనా లేకపోతే మనుషులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా కార్తవీర్యార్జునుడి ఆరాధన చేసుకునేవారు అనేది చాలా మందికి తెలిసినటువంటి విషయమే. కానీ కాలక్రమేణా అన్ని వదిలేసుకుంటూ వచ్చాం మనం, ఒక్కొక్కటి ఆరాధన వదిలేసుకుంటూ వచ్చాం, రకరకాల కష్టాలు. మరి ఈయనని ఆరాధించాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అసలు? ఇప్పుడు నామస్మరణ ఏదో కనపడలేదమ్మా, ఎక్కడో పెట్టవు. నామస్మరణ చేస్తే ఆ వస్తువు నడుచుకుంటూ వచ్చేస్తుందా? లేదు, మనకి దొరుకుతుంది మన కంటికి. అంటే బాహ్య చక్షువులు చూస్తున్నటువంటి కనులు కాకుండా అంతర్చక్షువులు యాక్టివ్ అవుతాయి. నామస్మరణ చేయడం ద్వారా మన శరీరంలో కెమికల్ రియాక్షన్ జరిగి బ్రెయిన్ ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ఉన్నత స్థితికి ఎవాపరేట్ అవ్వడం ద్వారా అంటే ప్రకృతి మనలో ఉంది, మనం ప్రకృతిలో ఉన్నాం. ఇది వాస్తవం కదా. ఇప్పుడు ప్రకృతిలో బయట బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని ఈ బాహ్య చక్షువులతో చూడనప్పుడు అంతరంగా మనం చేసే సాధనతో మనోనేత్రం ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవడం ద్వారా అంటే చిన్నది ఇక్కడెక్కడో ఇంట్లో పెట్టిందే గుర్తుకు రాలేదు, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని నామస్మరణ చేయడం ద్వారా ఒక ఎంజైమ్ రిలీజ్ అయ్యి బ్రెయిన్ యాక్టివ్ అయింది. ఆ లోపల ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ థర్డ్ ఐ ఓపెన్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ పెట్టింది అని అక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది, అదే తీసుకుంటే. అలాగే అంటే పోయిన వస్తువు మనం ఒక నిర్లక్ష్యము పోతే దాని మీద ఒక నెగిటివ్ ఎనర్జీ పనిచేయడం వల్ల వస్తువును పోగొట్టుకున్నాం. దాన్ని అంటే ఇంట్లో దొరికినంత ఈజీగా కాకుండా రెగ్యులర్గా కొంచెం సాధన చేస్తే, బయట పోయిందైతే మరి సాధన చేస్తే అంటే సుమారు ఒక 48 రోజుల పాటు అంటే పోయిన వస్తువు యొక్క డెన్సిటీ స్ట్రెంగ్త్ని బట్టి ఆ అవతల అంటే ఇప్పుడు వేరే వాళ్ళ చేతిలో పోయింది ఇలాంటివి అంటే తప్పిపోయారు ఇలాంటి వాళ్ళు ఆ డెన్సిటీకి తగ్గట్టుగా సాధన ఉండాలి. ఏదో ఒక 108 చేస్తే అయిపోతుందా? అవదు. మీకు దాని విలువ, దాని వాల్యూ, దాని ఉపయోగం, దాని అవసరం ఎవరికి తెలుస్తుందంటే వ్యక్తికి మారిపోతుంది. పోయిన వస్తువు మీద ఉన్నటువంటి విలువ దానికి తగ్గట్టుగా మనం సాధన 108 అనే ప్రమాణం కాదు. 108 అనేది అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా పెట్టుకుని సహస్రం
లేకపోతే ఒక 10,000 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా దాన్ని పొందడానికి కావాల్సినటువంటి అర్హత, దాని మీద మన ఫోకస్, మనం ఇది ఏదైతే కోల్పోయామో దాని మీద దృష్టి పెరుగుతుంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా దాని మీద ఫోకస్ పెరిగి దాన్ని మనం పొందడానికి అద్భుతమైనటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. రైట్, అద్భుతం సార్. అయితే రకరకాల కష్టాల నుంచి బయటపడాలన్నా కూడా, కష్టాలని అధిగమించడానికి కూడా కార్తవీర్యార్జున ఆరాధన ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు అనేది వింటూ ఉంటాం. ఎలా మరి? అంటే ఇప్పుడు రావణాసురుడు అనేవాడు కార్తవీర్యార్జునుడికి ఏం చేశారు? ఆయన తపస్సు చేసుకుంటుంటే అల్లరి చేశాడు. అల్లరి చేశాడు. అంటే ఇక్కడ తను చేస్తున్న సాధనకి తను అవరోధం అయ్యి అహంకారంతో మాట్లాడడం వల్ల యుద్ధం జరిగింది. లేకపోతే ఆయన ఏం చేస్తాడు? సిద్ధి యోగి తపస్సు చేసుకుంటున్నాడు, జ్ఞానం ఉండాలి కదా. అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కార్తవీర్యార్జునుడు. నేను మాట్లాడుతుంటే నేను ఈ మధ్య వేదం చదువుతూ, వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. తేజో అసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేహి, బలమసి బలం మై దేహి. ఇక్కడ కార్త వీర్య అర్జున, వీర్యవంతుడు. వీర్యం అంటే ధైర్యం, అంటే ధైర్యంగా మనం తీసుకునేటువంటి స్టెప్. అందుకని ఈ మంత్రాన్ని, అంటే సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని పోయిన దాని గురించి సార్ అలా అసలు మనలో అది తీసుకునే స్టెప్ ఎలా ఉండాలి అంటే, ఓం వీర్యమసి వీర్యం మై దేహి. ఎవరిని అడుగుతున్నావు? కార్తవీర్యార్జునుడికి అంత శక్తి ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసినటువంటి సాధన. సూర్యనారాయణమూర్తి ఆరాధన విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు సుదర్శన చక్రం మీకు ఎలా తయారైందో చెప్పారా? తెలుసు కదా. విశ్వకర్మ సూర్యుడి యొక్క తీవ్రత అధికంగా ఉందని చెప్పేసి ఆ కిరణాలని డైవర్ట్ చేస్తూ వచ్చినటువంటి రజనతో సుదర్శన చక్రం తయారైంది అని చెప్తారు. అంటే ఈయన అంశ కదా, కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రం యొక్క అంశగా మాట్లాడు. సూర్యుడి దగ్గరికి ఏదైనా సూర్యుడితో ఆబ్వియస్ గా రిలేట్ అయి ఉంటుంది. అది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వేదం ఏం చెప్పుద్ది అంటే నిజం చెప్పుద్ది. మనకి ఆ సూక్తాల్లోనూ మంత్రాల్లో ఉన్నటువంటి అర్థం అంతా కూడా అదే ఉంది. మనకి ఒక దీపం వెలిగించేటప్పుడు ఒక స్తోత్రం ఉంటుంది. అగ్నిం ఈలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. అగ్నిం ఈలే పురోహితం. పురోహితం అంటే ఏంటి? పురమునకు హితము చేయాలి. అంటే దీపం వెలిగిస్తే అందరికి హితం జరుగుతుంది, మంచి జరుగుతుంది. హితుడు ఎవరు? సూర్యుడు. అంటే ఇది ప్రతిదీ కూడా వేదం అంతా కూడా నాకు అంటే గర్వంగా ఉంది. సో వెరీ హ్యాపీ, మామూలు హ్యాపీ, అసలే హ్యాపీగా ఉంటారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. అందుకని ఏంటంటే మనం ఈ మంత్రాన్ని ఓం వీర్యమసి వీర్యమై దేహి. అయితే ఇది ఎవరితోటైనా అనుసంధానం చేసుకోవచ్చా ఈ మంత్రాన్ని? ఇప్పుడు మీరు తేజో అసి తేజోమై దేహి, తేజం అన్నప్పుడు మీరు సూర్యుడిని చెప్తూ, ఇప్పుడు వీర్యం అన్నప్పుడు కార్తవీర్యార్జున. సో ఎవరితోనైనా అనుసంధానం చేసుకోవచ్చు కదా. బలమసి బలం మై దేహి. బలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది బలం? నాకు ఎవరో ఒక మిత్రుడు ఉన్నాడు. అంటే మనం కొన్ని సినిమాలు చూడొచ్చు. ఆ సినిమాలో అంటే నన్ను ఏమైనా చేస్తామని కూడా నా వెనకాల ఒకడు ఉన్నాడు అంటే చెప్తారు. వాడితో గొడవ పెట్టుకునేటప్పుడు వాడి వెనకున్నటువంటి వాడి స్నేహితుడు ఎవడో తెలుసుకుని గొడవ పెట్టుకోండి అని మనకి సినిమా డైలాగులా ఉంటాయి. అంటే బలం ఇంకొకటి ఏదో ఉంటుంది వాడిలో, సహజంగానే బలం ఉంటుంది. ఆ బలం ఒక్కొక్కడు మిత్రుడు అవుతారు, ఒక్కొక్కడు భార్య అవుతారు. శ్రీకృష్ణ పరమాత్మ మనం సత్యభామతో బలంగా తీసుకుంటాం, పరమేశ్వరుడు పార్వతీదేవితో. అంటే బలం అనేది ఇంకోటి సెపరేట్గా ఉంటుంది. విడదీయలేనిటువంటి బంధాన్ని భార్యగా బలంగా మాట్లాడుతాం, మిత్రుడిగా భావిస్తాం. ఇక్కడ మనం ఆ తేజో అసి తేజస్సు అంటే సూర్యుడు, బలం మనం మనలో ఉన్నటువంటి మిత్రులు, భార్యో ఇంకోటి. బలమసి బలం మై దేహి, వీర్యమసి వీర్యం మై దేహి, ఓజో అస్యోజో మై దేహి, ఓజస్సు. ఇలా అంటే ప్రతిదీ కూడా ఆ సందర్భాల్లో మనం అన్వయించుకోవాలి. దాని అర్థం తెలుసుకుంటే మంత్రం పర్ఫెక్ట్ గా చెప్పావా, అనుదాత ఉదాత్తాంతాలు ఉన్నాయా, స్వరంలో చెప్పావా అనేది అది చేయగా సాధనలో వచ్చేస్తుంది. అర్థం తెలుసుకుని చేస్తే వచ్చేస్తుంది. రైట్. అప్పుడు వీర్యాన్ని ఖచ్చితంగా కార్తవీర్యుడికి మనం అనుసంధానం చేసుకుని చదువుకోవచ్చు. ఎలా చదువుకోమంటే, పిల్లలు మా పిల్లలు కొంచెం పిరిగ్గా ఉంటారు, ధైర్యంగా ఎక్కడికి వెళ్ళలేరు, ఏమీ చేయలేరు అంటారు కదా. మీ పిల్లల్ని కూర్చోబెట్టి ప్రతిరోజు సూర్యుడికి ఎదురుకుండా వచ్చి సూర్యోదయ సమయంలో ఈ మంత్రాన్ని చేయించండి. వీర్యమసి వీర్యం మై దేహి, వీర్యమసి అంటే నువ్వు వీర్యాన్ని, అద్భుతమైనటువంటి పరాక్రమ తత్వాన్ని కలిగి ఉన్నావు, దాన్ని నాకు ప్రసాదించు అని అడిగితే ఇచ్చేస్తాడమ్మా. రైట్, బ్యూటిఫుల్, అద్భుతంగా వివరించారు సార్. సో ఇలా కూడా చేసుకుని ఖచ్చితంగా కార్తవీర్యార్జునుడి అనుగ్రహాన్ని కనుక పొందితే మనకి కష్టమే రాకుండా ఉంటే హ్యాపీ కదా.
కష్టాలు రాకుండా ఉండవు. డెఫినెట్ గా మనం పోనీ ఎదుర్కొనే ధైర్యం ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది. పోయిందని దేన్నైనా సరే పొందొచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు. వివరించేలా చేసావు, నువ్వు చేస్తున్నావు. నాకు అవకాశం ఇస్తున్నారుగా. పద్మిని అంటేనే వికసన, సూర్యకిరణాల్లో అంటే సూర్యుడికి విడదీయలేని బంధం పద్మిని. పద్మాలను వికసింపజేసే జ్ఞానాన్ని వికసింపచేస్తుంది. మణిపద్మే మన ద్వారానే నీ నోటి ద్వారానే వికసింపజేసా. అది వెళ్తూ ఉంది, చేస్తూ ఉంది. అదృష్టం, సుకృతం. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే ఈ భాగ్యాన్ని కూడా. చాలా సంతోషం. డెఫినెట్లీ సార్, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. తదాస్తు. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్.